భారతదేశంలో కూడా బహుభార్యత్వం ఉంటే బాగుంటుందా? ఉండాలి అని చెప్తున్నారు ఒక ప్రజాప్రతినిధి. ఎవరో ప్రజాప్రతినిధి ఏంటా కథ? పైగా ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే పాకిస్తాన్‌లో బహుభార్యత్వం ఉంటే భారత్‌లో కూడా ఉండాల్సిందే అంటున్నారు. ఆ ప్రజాప్రతినిధి మహిళా ప్రజాప్రతినిధి పేరు సనా మాలిక్. ఆమె డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. బహుభార్యత్వం కేవలం ముస్లింలకే పరిమితమైంది కాదని అన్ని మతాల్లో ఉందంటూ మహారాష్ట్ర శాసనసభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సనా మాలిక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఉమ్మడి పౌరస్మృతిపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ ఖురాన్లో ఏదైనా ప్రస్తావిస్తే అది పాకిస్తాన్లో అమలు చేస్తే దాన్ని ఇక్కడ కూడా అమలు చేయరు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఉండడం ఎందుకు? ఏకంగా పాకిస్తాన్ వెళ్ళిపోతే బాగుంటుంది కదా. సనా మాలిక్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నుకొని ప్రజలు ఏం రిప్రజెంట్ చేస్తున్నారు అనుకుంటారు? ఆమె చెప్తుంది ఏంటంటే ఖురాన్లో ఏది ఉంటే అది పాకిస్తాన్లో జరుగుద్ది అంట, పాకిస్తాన్లో ఏది జరిగితే అది ఇండియాలో కూడా జరగాలంట. మరి ఇండియాలో ఎందుకు ఉండడం? పాకిస్తాన్ వెళ్ళిపోతే బాగుంటుంది కదా. దీన్ని ఒక మతం కోణంలో చూడడం కాదు, ఒక్క ముస్లిం మహిళలకు మాత్రమే వేధింపులకు గురవుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. బహుభార్యత్వం ఇస్లాంలో ఉంది, ముస్లిం చట్టం కూడా దీనికి అనుమతిస్తుంది, ఖురాన్లోనూ దీని ప్రస్తావన ఉందని ఆయన చెప్తున్నారు. ఈమె ఏం చెప్పాలనుకుందో, అసలు ఏం చదువుకుందో, అసలు ఏమో మానసిక స్థాయి మీద ఇప్పుడు అందరికీ సందేహాలు వచ్చేటువంటి పరిస్థితి అనమాట. దీనిపై శివసేన నేత షైనా స్పందిస్తూ ట్రిపుల్ తలాక్ తీసేసి, ఇది కరెక్ట్, ట్రిపుల్ తలాక్ తీసేస్తే ముస్లిం మహిళలకు గౌరవం పెరిగిందని చెప్పి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో బహుభార్యత్వం వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదని వాళ్ళు విమర్శించారు. బట్ నా సలహా ఏంటంటే ఇలాగ ఖురాన్లో ఏది ఉంటే అది, పాకిస్తాన్లో ఏది అమలైతే అది కావాలనుకుంటే ఏకంగా పాకిస్తాన్ వెళ్తే సేఫ్గా ఉంటుంది, ఏ బాధ ఉండదన్నమాట. ఇండియాలో ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఖచ్చితంగా దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. బహుభార్యత్వం అందులో ఉంది కాబట్టి, ఖురాన్లో ఉంది కాబట్టి, దాన్ని పాకిస్తాన్లో అమలు చేస్తున్నారు కాబట్టి ఇండియాలో కూడా కావాలని కోరుకున్నారు. మరి ఈ పరిస్థితి ఏ విధంగా అంటే ఆ నియోజకవర్గ ప్రజలకి ఏమైనా మెసేజ్ ఇస్తుందో ఆమెకే తెలియాలి. సో దీనిపైన ఎటువంటి యాక్షన్ ఉంటుందో చూడాలి. అసెంబ్లీలో చర్చ జరిగింది కాబట్టి అసెంబ్లీ పరిధిలోనే దీనికి సంబంధించినటువంటి చర్యలు ఏమైనా కానీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టులో వేయడానికి కూడా పెద్దగా స్కోప్ ఉండదు. కాబట్టి అసెంబ్లీలో ఎలాంటి నిర్ణయం తీస్తారు, రికార్డుల నుంచి కనీసం అసలు తొలగిస్తారా లేదా ఏంటనేది కూడా క్లారిటీ రావాలి.